ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహ. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మనం భాగవతంలో ధ్రువుని కథను చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ ధ్రువుని వంశంలోనే ఎంతో గొప్పవాడైనటువంటి పృథు చక్రవర్తి యొక్క చరిత్రను చెప్పుకోపోతున్నాం. సుగుణాలను కలిగినటువంటి భక్తుల కథలను తెలుసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. ముందుగా ఆ రాముని ఒక్కసారి తలుచుకుందాం. కరుణింపవాయిక రఘునందనా, కరుణింపవాయిక రఘునందనా, మొరవినగరావా దయగనవా నన్ను, కరుణింపవాయిక రఘునందనా. కలనైన నీ రూపు కనిపించదే నాకు, కనిపించదే. ఎడతెగని ఆపదలు ఎన్నాళ్ళురా రామా, ఎన్నాళ్ళురా. కరుణించి ఇకనైనా నన్నేలరా, ఏనాటికైనా నీదానరానే, నీదానరా. కరుణింపవాయిక రఘునందనా. ఏకశిలావాస ఏమరకురా నన్ను, ఏమరకురా. అనుదినము నిన్నే పూజింతురా, మదిలో ధ్యానింతురా. నా మదిలోన నిన్నెప్పుడు మరువానయ్యా, ఏనాటికైనా నీదానరానే, నీదానరా. కరుణింపవాయిక రఘునందనా, మొరవినగరావా దయగనవా నన్ను, కరుణింపవాయిక రఘునందనా, కరుణింపవాయిక రఘునందనా. ఎంత చక్కటి భావంతో ఉందో కదా ఈ పాట. ఆర్ద్రతతో ఎప్పటికైనా నీవే కాపాడాలి తండ్రి నన్ను అని మా నాయనమ్మ రాసుకున్నటువంటి పాట. ఇప్పుడు
అందరిలో ఒకడైనటువంటి ఆ ధ్రువుని వంశంలో అంగుడు అనేటువంటి రాజుకు జన్మించినటువంటి వాడు వేణుడు. ఒక్కొక్కసారి పుత్రులు అన్నటువంటి వారు ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఉద్భవించరు. వారి సుగుణాలు కూడా మనం అనుకున్నట్లుగా ఉండవు. తండ్రి గొప్పవాడైనంత మాత్రాన పుత్రుడు అవ్వాలని లేదు. వేణుడు చాలా దుర్మార్గుడు. అంతేకాదు దైవదూషణ చేస్తూ ఉండేవాడు. అతడు అందరినీ కూడా, మునులను, సన్యాసులను అందరినీ అవమానిస్తూ దైవ ద్వేషంతో ఉన్నప్పుడు అందరూ కూడా అతని గురించి ఎప్పుడెప్పుడు ఈ రాజు అంతరించిపోతాడా అని శాపాలు పెట్టేవారట. అప్పుడు అతడు మరణించాడు. మరణించినటువంటి అతని శరీరాన్ని తల్లి అయినటువంటి సునీతి ఆమె రక్షించి ఆ శరీరాన్ని యోగశక్తితో భద్రంగా ఉంచిందట. అయితే మరి పుత్రులు లేకపోతే ఏ విధంగా ఆ రాజ్యం విస్తరిల్లుతుంది? అందుకని ఋషులంతా చేరి అతని శరీరాన్ని మధించారు. అప్పుడు ఆ వేణుడి శరీరం నుండి జనించిన వాడే పృథు చక్రవర్తి. అది ఎలా పుట్టాడో ఇక్కడ మనం ఒకసారి చెప్పుకుందాం. అందులోక రక్షణార్థంబుగా నారాయణాంశంబున ఒక్క పురుషుండును హరికి నిత్యానపాయిని అయి లక్ష్మీ కళాకలితయై గుణంబులను భూషణంబులకు అలంకార ప్రదాత్రియగు కామినియూ జనించెనందు. ఏం చేశారు వారు అంటే, సంతానము లేని రాజు యొక్క బాహువులను మధించారు. మనుజేంద్రుని బాహులంత మధించిన అందనఘంబగునుక మిథునంబు జనించెను సకల జనులు సమ్మదమందన్. ఆ వేణుని బాహువులను మధించారు. మధించినప్పుడు ఆ శరీరం నుండి ఒక మిథునం, ఒక జంట జన్మించింది. ఆ నారాయణుని అంశతో జనించినటువంటి ఒక పురుషుడు, అతడే పృథువు. ఎప్పుడూ హరిని విడువని వంటి లక్ష్మీ అంశతో కూడా ఒక కన్య కూడా పుట్టింది. ఆమె సుగుణాలే భూషణాలు కలిగినటువంటి ఒక కామిని. పృథుశ్రవండును పృథు యశుండునగుటన తండు పృథు చక్రవర్తి అను పేరన్ ప్రసిద్ధుడయ్యే. పృథుశ్రవండు అంటే పెద్ద చెవులు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా పృథు యశుండు, ఈ భూమికి మంచి పేరు ప్రతిష్టలు కలుగజేసేటువంటి వాడు అవడం వల్ల పృథు చక్రవర్తి అని నామకరణం చేశారు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, పుట్టగానే తెలుస్తుంది పువ్వు యొక్క సువాసన అని. అంటే ఒక మల్లెపువ్వు ఉందనుకోండి, అది మొగ్గగా ఉన్నప్పుడే దాని యొక్క సువాసన మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఒక మంచి పుష్పం వల్లే అంత సువాసన మనకు తెలిసినప్పుడు, పుత్రుడు జన్మించినప్పుడు, మంచి పుత్రుడైతే ఆకాశం నుండి దేవతలు పూలవానలు కురిపిస్తారు. అదేవిధంగా ఒక రాక్షసుడు జన్మించాడనుకోండి, ఆకాశం నుండి రక్తం వానగా కురుస్తుంది. అపశకునాలు ఎన్నో ఉదయిస్తాయి. అప్పుడే తెలుస్తుంది ఆ పుత్రుడు ఎటువంటి వాడో, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అన్న విషయం ముందే తెలుస్తుంది. అలాగే ఈతను చనిపోయిన శరీరం నుండి పుట్టినా కూడా నారాయణుని అంశతో జన్మించాడు
ఆ పృథువు. ఆ పృథు చక్రవర్తి అను పేర ప్రసిద్ధుడు అయ్యాడు. అయ్యంగనయు అర్చియను నామంబునన్ తనరుచు అతని వరించెనా సమయంబునా. ఇద్దరు మిథునం పుట్టారు బాహువుల నుండి, పృథు చక్రవర్తి, అర్చి. ఆమె ఆ పృథు చక్రవర్తిని వరించిందట. అందంద కురించిరి అమరులు మునినాథ వితతి మోదం బంద విరులవాన. పరమానురక్తి శుంభల్లీల చూపట్టె సురపతి వీట అచ్చరలయాట. కర్ణరసాయన క్రమముగ వీతెంచె బరపైన తేట కిన్నరుల పాట. అనిమిషకరహతంబై చాల చెలగెను విభవోత్సవంబు దుందుభిరవంబు. మునినుతి సెలంగె సికిగుండముల వెలింగెనంత అచటికి సరసీరుహాసనుండు. గరుడ గంధర్వ కిన్నర గణముతోడ అర్థిచనుదెంచెన సమ్మోదమతిశయిల్లా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అందంద కురించిరి అమరులు మునినాథ వితతి మోదంబంద చెబుతూ ఉన్నాడు. అతడు పుట్టినటువంటి వేళ విశేషము దేవతలందరూ కూడా పూలవాన కురిపించారట. పరమానురక్తి శుంభల్లీల జూపట్టె సురపతి వీట అచ్చరలయాట. ఎంతో ప్రీతిగా అనురక్తితో శుంభల్లీల చూపట్టె సురపతి వీట అచ్చరలయాట. ఆ ఇంద్రుడు అప్సరసలందరితో కూడా నాట్యమాడించాడట. కర్ణరసాయన క్రమముగ వీతించే బరపైన తేట కిన్నరుల పాట. ఈ కిన్నరులు, గంధర్వులు, యక్షులు వీరందరూ కూడా గానంతో అందరినీ ఆనందపరుస్తూ ఉన్నారట. కర్ణరసాయన క్రమముగా అతడు పుట్టిన వేళ విశేషము. అనిమిషకరహితంబై చాల చెలగెను విభవోత్సవంబు దుందుభిరవంబు. అనిమిషకరహితంబై అంటే అందరూ కూడా ఆ దేవతలు, మునులు, యక్షులు, కిన్నెరలు అందరూ కూడా సంస్తుతించారట. అప్పుడు చక్కగా దుందుభిరవాలు, దుందుబులు మ్రోగాయి, దేవదుందుబులు మ్రోగాయి. మునినుతి సెలంగె సికికుండముల వెలంగే. హోమాలలో అగ్ని ప్రజ్వరిల్లింది అంటే శుభప్రదము, అతడు పుట్టినటువంటి సమయము అని అర్థం. అంతేకాకుండా సరసీరుహాసనుండు గరుడ గంధర్వ కిన్నర గణముతోడ అర్తిచనుదెంచే. బ్రహ్మ విచ్చేశాడు. గరుడ గంధర్వ కిన్నర యక్ష కింపురుష వీళ్ళందరితో కలిసి సంతోషంగా వచ్చాడట ఆశీర్వదించడానికి. అంత చక్కటి వాడు జన్మించాడు. అరయగ వైన్యుని దక్షిణ హస్తమునందే రమారమణీ మనోహర లలితాయుధ చిహ్నములంఘ్రములయందు సమగ్రహలాంకుశ భాస్వర కులిశధ్వజ చాప సరోరుహ శంఖ విరాజిత రేఖలు విస్ఫురగతి నొప్ప పితామహ ముఖ్యులు చూచి సవిస్మయులైరితగన్. చూడండి, ఎప్పుడు పుట్టగానే చేతులు చూస్తారు, బాహువులు చూస్తారు, ఆజాను బాహుడంటారు. అంటే ఈ మోకాళ్లను దాటి మన చేతులు నిలబడినప్పుడు కిందకు వచ్చినట్లయితే ఆజాను బాహువులని అంటారు. ఆ విధంగా పాదాలు చూస్తారు ఎలా ఉన్నాయి, హస్తాల్లో రేఖలని చూస్తారు, ఆ పిల్లవాడు ఎటువంటి వాడు అని. ఇక్కడ
వైన్యుని దక్షిణ హస్తమునందే. కుడి చేతిలో ఆ పృథువుకు విష్ణు చక్ర చిహ్నముందట. రమా రమణీ మనోహర లలితాయుధ చిహ్నములు. కుడి చేతిలో విష్ణుని చక్ర చిహ్నం. అంతేకాకుండా అంఘ్రులయందు సమగ్ర హలాంకుశ భాస్వర కులిశ ధ్వజ చాప సరోరుహ. పాదాలలో ఏమేమున్నాయి అంటే హలం, నాగలి, పొలం దున్నేటువంటి హలం, అంకుశం, ఇంకా అంతేకాకుండా చాప సరోరుహ శంఖ విరాజిత రేఖలు, పద్మం, ధనుస్సు, శంఖం, వజ్రం, అంకుశం, హలం ఇవన్నీ కూడా మంచి శుభమైనటువంటి రేఖలు కలిగినటువంటి రేఖలున్నాయట పాదాలలో ఆయనకి. చూసారా, ఈ ఇన్ని ఉన్నటువంటి రేఖలు విరాజిల్లుతూ పితామహ ముఖ్యులు చూచి సవిస్మయులైరితగన్. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చక్రము, శంఖము, ఇంకా వజ్రం, ధనుస్సు, పద్మం ఇవన్నీ కూడా రేఖలు కలిగినటువంటి బాలుడు ఉదయించాడు. ఇతండు నారాయణాంశ సంభూతుండు ఇతని అంగన రమాంశ సంభూతయుంగానోపునని. ఆహా, ఇతడు సాక్షాత్తు నారాయణుని రూపురేఖలతో ఉన్నాడు కదా. ఆ స్వామి కూడా పుట్టినప్పుడే శంకుచక్రాలతో ఇవన్నీ రేఖలతో పుట్టాడు ఆ స్వామి శ్రీకృష్ణుడు చెరసాలలో. అదేవిధంగా ఇక్కడ ఇతడు కూడా అన్ని రేఖలతో ఉద్భవించినటువంటి వాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగా ఉన్నాడు. ఇతని అంగన రమాంస సంభూతయగునోపునని అంటే ఈయన భార్య కూడా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఏమో అని వాళ్ళందరూ అనుకున్నారు. బ్రాహ్మణోత్తములతనికి విద్యుక్త ప్రకారంబున రాజ్యాభిషేకంబుగా వించిరి తదనంతరంబా. గొప్పవారైనటువంటి వారు వెంటనే పుట్టి పెరిగి పెద్దవారు అయిపోతారు. వారికి అన్ని సంవత్సరముల అవసరం లేదు. వెంటనే వారిద్దరికి నారాయణుని అంశతో పుట్టాడు. అతని భార్య లక్ష్మీదేవి అంశతో అర్చి జన్మించిందని చెప్పి బ్రాహ్మణోత్తములు అతనికి విద్యుక్త ధర్మంలో రాజ్యాభిషేకం చేశారట. ఆ తరువాత సరిదంబోనిది ఖగమృగధరణీ సురవర్త్మ పర్వత ప్రముఖములై పరగిన భూత శ్రేణులు నరవరుణకు తగ ఉపాయనములిచ్చెనుగిన్. ఇక మహారాజు అయ్యాడు కదా పృథు చక్రవర్తి. అతనికి సరిద్ అంబోనిది ఖగమృగ ధరణీసురవర్త్మ. అందరూ కూడా పంచభూతాలలో అయినటువంటి నదులు, సముద్రాలు, ఖగ మృగ పక్షులు, మృగాలు, ధరణీసురవర్త్ను పర్వత ప్రముఖములై భూమి, ఆకాశం, పర్వతాలు ఈ భూతాలన్నీ కూడా కలిసి పృథు మహారాజుకు కానుకలర్పించుకున్నాయట. సమధిక ఖ్యాతినా పృథు చక్రవర్తి దేవియగు అర్చితో గూడ దివ్య వస్త్ర గంధమాల్య విభూషణ కలితుడగుచు పావకుడు బోలే సత్ప్రభాభాసి అయ్యే. మంచి భర్తకు మంచి భార్య దొరికిందనుకోండి, అది ఎన్నో వేల జన్మముల పుణ్యం. తగిన భర్తకు తగిన భార్య లభించడం. ఆ పృథు చక్రవర్తికి మంచి భార్య లభించింది అర్చి. ఆమెతో కలిసి
కూడ దివ్య వస్త్ర గంధమాల్య విభూషణ కలితుడగుచు దివ్య వస్త్రాలు ధరించాడు. అంతేకాకుండా భూషణాలను కూడా ధరించాడట. పావకుడు బోలె సత్ప్రభాభాసియయ్యే గంధమాల్య మంచి సువాసన కలిగినటువంటి పూలను ధరించాడు. ఎలా ఉన్నాడు అంటే పావకుడు పోలే, పావకుడు అంటే అగ్నిదేవుడు, అగ్నిలాగా ప్రకాశిస్తూ ఈ అర్చి పృథుడు ఇద్దరు కూడా విలసిల్లుతూ ఉన్నారు. మంచి రాజుకు మంచి రాణి లభించింది. అంతేకాకుండా సమస్త భూతాలన్నీ కూడా వారిని ఆశీర్వదించాయి. రాజరాజా పృథురాజుకు హేమమయం వైన వీరవరాసనంబు జలపతి జలకణ స్రావకంబగు పూర్ణచంద్ర సన్నిభసిత ఛత్రము మరి పవమానుడమల శోభనమగు బాలవ్యజన సమంచిత చామరములు ధర్ముండు నిర్మలోద్య కీర్తిమయమగు మహనీయ నవ పుష్పమాలికయును ధర్ముండు జంభవైరి కిరీటంబు శమనుడు అఖిల జన నియామక దండంబు జలజభవుడు నిగమమయ కవచంబు వాణీలలామ స్వచ్ఛమగు నవ్యహారమొసగిరి మరియు ఇట్లా గొప్పవాడైనటువంటి ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి పృథు చక్రవర్తికి రాజయ్యాడు కదా. రాజరాజా పృథురాజుకు హేమమయంబైన వీర వరాసనంబు ఆ కుబేరుడే సాక్షాత్తు ఆ పృథు చక్రవర్తికి బంగారు సింహాసనాన్ని ఇచ్చాడట. జలపతి జలకణ స్రావకంబగు పూర్ణచంద్ర సన్నిభసిత ఛత్రము జలపతి ఎవరు? వరుణుడు. జలకణ స్రావకంబగు అంటే చల్లటి ఆ వాన చినుకులు పడుతూ చల్లబడినటువంటి జలకణ స్రావకంబకు పూర్ణచంద్ర సన్నిభసిత ఛత్రము. ఎట్లాంటి గొడుగిచ్చాడు? పూర్ణచంద్ర సన్నిభసిత ఛత్రము. మంచి పూర్ణచంద్రుడి వెలుగులు చిమ్మేటువంటి ఒక అందమైన చల్లని గొడుగును ఇచ్చాడట. ఇంకా ఎవరేమిచ్చారు? పవమానుడమల శోభనమగు వాలవ్యము. ఆ పవనుడు వాయుడు ఏమిచ్చాడు? వింజామరలిచ్చాడు. చల్లగా గాలి వీచేటువంటి తెల్లని వింజామరలు ఇచ్చాడట. జన సమంచిత సిత చామరములు ధర్ముండు నిర్మలోద్య కీర్తిమయమగు మహనీయ నవ పుష్పమాలికయును. ధర్ముడు నిర్మలమైనటువంటి కీర్తి వంటి తెల్లని పుష్పమాలికలను ఇచ్చాడు. దండను, పూలమాలికను ఇచ్చాడు. ఎప్పుడు కూడా పువ్వును కీర్తులతో ఎందుకు పోలుస్తారు అంటే స్వచ్ఛమైనటువంటివి పువ్వులు. కీర్తి ఎప్పుడు కూడా తెల్లటి కాంతిని విరజిమ్ముతూ ఉంటుంది. అంటే అది స్వచ్ఛంగా ఉంటుంది. నిజమైనటువంటి కీర్తి. ఆడంబరాలతో కూడినటువంటి కీర్తి ఎక్కువ కాలము నిలబడదు. నిజమైనటువంటి కీర్తి పువ్వులలాగా స్వచ్ఛంగా, తెల్లగా, నిష్కల్మషంగా ఉంటుంది. అలాంటి కీర్తి లాంటి ఒక పుష్పమాలికను సమర్పించాడు ధర్ముడు. ఇక జంభవైరి కిరీటంబు. ఇంద్రుడు కిరీటాన్ని, జంభవైరి అంటే రాక్షసులకు శత్రువైనటువంటి ఇంద్రుడు కిరీటాన్ని ఇచ్చాడు. ఇక
ఇంకా ఎవరు ఏమిచ్చారు? శమనుడు అఖిల జన నియామక దండంబూ. శముడు అంటే యముడు, జముడు. ఆ యముడు అన్నటువంటి వాడు దండాన్ని, రాజదండాన్ని, ఆ రాజదండం ఎందుకు ఉంటుంది అంటే న్యాయాన్ని కాపాడేటువంటి రాజదండము, దాన్ని యముడిచ్చాడట. జలజభవుడు నిగమమయ కవచంబు. జలజభవుడు బ్రహ్మ, నిగమమయ కవచంబు. నిగమమయ వేదాలతో కూడినటువంటి కవచాన్నే ఇచ్చాడట ఆ రాజుకు. వాణీ లలామ స్వచ్ఛమగుణ వ్యహారమొసగిరి. ఆ సరస్వతీదేవి ఎట్లాంటి దండ ఇచ్చింది అంటే తెల్లటి ముత్యాల హారాన్ని ఆ రాజుకు ఇచ్చింది. ఇవన్నీ కూడా రాజచిహ్నాలు. ఇక బంగారు సింహాసనము, చల్లటి గొడుగు, వింజామరలు, పూల మాలికలు, ఇక కవచము, ముత్యాల హారము, ఇవన్నిటితో కూడా పృథు చక్రవర్తి చక్కగా అందంగా ఠీవిగా ఆసీనుడై ఉన్నాడట. దామోదరుడు సుదర్శన చక్రంబును అవ్యాహతైశ్వర్యమబ్జపాణి. చంద్రార్థధరుడర్థ చంద్రరేఖాంకిత కమనీయ కోశ సంకలిత ఖడ్గం. అంబిక శతచంద్రమను ఫలకము చంద్రుడమృతమయ శ్వేత హయచయంబు. ద్వష్టరూపాశ్రయోదాత్త రథంబును భానుండు గృణిమయ బాణములును. శిఖియు నజగో విషాణ సంచిత మహాజగవమనంబదగు చాపంబునవని దేవి యోగమయమైన పాదుకాయుగము గగన చరులు గీతంబులిచ్చిరి సంతసమున. అంతేకాదు, సాక్షాత్తు ఆ దామోదరుడు, కార్తీక దామోదరుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా అవ్యాహతైశ్వర్యం అబ్జపాణి అంటే లక్ష్మీదేవి సంపదలనిచ్చింది, తరగని అవ్యాహతైశ్వర్యము అంటే తరగని సుఖ సంపదలు, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. అంతేకాకుండా చంద్రార్థధరుడు అర్థచంద్ర రేఖాంకిత, అర్థచంద్రరేఖ ఆకారం కలిగినటువంటి వరతో కూడినటువంటి కత్తినిచ్చాడు. కమనీయ కోశ సంకలిత ఖడ్గము, అర్ధచంద్ర రేఖ ఆకారం కలిగినటువంటి వరలో ఉన్నటువంటి కత్తిని ఆ శివుడు ఇచ్చాడట. అంబిక శతచంద్రమను ఫలకము, సాక్షాత్తు ఆ పార్వతీదేవి శతచంద్రము అనేటువంటి డాలు, కత్తి ఉన్నటువంటి వాడు డాలుతో కూడా యుద్ధం చేయాలి కదా, ఆ డాలు ఆ అమ్మవారు ఇచ్చింది. చంద్రుడమృతమయ శ్వేత హయచయంబు, అమృతమయ శ్వేత తెల్లటి అమృతమయంలాగా చూడగానే అమృతమయమైనటువంటి తెల్ల గుర్రాలను ఇచ్చాడట. త్వష్ట రూపాశ్రయోదాత్త రథంబును, త్వష్ట అందమైనటువంటి ఒక వెండి రథాన్ని ఇచ్చాడు. భానుండు గృణిమయ బాణములును, గృణిమయ అంటే ఎప్పుడు కూడా తేజాన్ని వెదజల్లేటువంటి సూర్యుడు, సూర్యుడిలాగా వెలుగులీనేటువంటి బాణాలను ఆ భానుడు ఇచ్చాడట. శిఖియు అజగో విషాణ సంచిత మహాజగవమనందగు చాపంబును, అగ్ని అజగవము అనేటువంటి ధనుస్సును ఇచ్చాడు. శిఖి అజగో విషాణ సంచిత మహాజగవనంబదగు చాపంబు, ధనుస్సు ఇచ్చాడు. భూదేవి అవనిదేవి యోగమయమైన పాదుకాయుగము, భూదేవి
యోగమయమైన అంటే ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళగలిగేటట్లు కాళ్లకు పాదుకలను ఇచ్చింది, బహూకరించింది. ఇక గగన చెరులు గీతంబులిచ్చిరి సంతసమున, అందరూ దేవతలు అందరూ కూడా సంతోషంగా గీతాలను పాడారట. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆ రాజు ఎంతటి గొప్పవాడో ఆ పృథు చక్రవర్తి. వెండియు ప్రతి దివసంబునాకాశంబు పుష్పంబులు కురియింప, మహర్షులు సత్యంబులైన ఆశీర్వచనంబులు సలుప, సముద్రుండు శంఖంబును నదంబులు పర్వతంబులు నదులును రథమార్గంబును సంగే, తదనంతరంబ సూతమాగధవంది జనంబులు తన్నును తీయించినన్ ప్రతాపశాలియగు నవ్వైన్యుండు మందస్మిత సుందర వదనారవిందుడై చతురవచనుండగుచు మేఘ గంభీర భాషణంబుల వారలకిట్లనియే. ప్రతి దివసంబు రోజు కూడా ఆకాశంలో నుంచి పుష్పాలు కురుస్తూ ఉన్నాయట, పుష్పవృష్టి. మహర్షులు ఆశీర్వచనములు పలుకుతూ ఉన్నారట. సముద్రుడు శంఖము, నదములు పర్వతములు నదులు రథమార్గంబును ఇచ్చాయట. ఆ తర్వాత అందరూ వందిమాగదులు ఆ జనమంతా కూడా ఆ రాజును పొగుడుతూ ఉన్నాడట. ఆ మందస్మిత సుందర వదనారవిందుడై చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడట. చతుర వచనుండగుచు అందరితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడట. వందిమాగద సూత వరులార, నాయందు కమనీయ గుణములు కలిగెనేని, అర్హంబునుతిసేయన విలేవు నాయందు, అదిగానమీనుతి వ్యర్థమయ్యే. ఇట మీద గుణములయే పారియుండిన అప్పుడు నుతించెదమంటిరేని, సభ్యనియుక్తులై చతురత ఉత్తమ శ్లోకుని గుణములు అస్తోక భూప్రసిద్ధములుగాన, సన్నుతి సేయుదనుజీ అతని బహువిధ భావంబులు అభినుతింప అలవిగాకయుందురు అదియుగాక. చతురమతులార మాగధ జనములారా. చూడండి, గొప్పవాళ్ళన్నవారు స్తుతులు స్తోత్రాలు ఇష్టపడరు, ఎప్పుడు కూడా చక్కగా ఒదిగి ఉంటారు. నిండుగా ఉన్నటువంటి పళ్ళెము ఎప్పుడు కూడా నిండుగానే ఉంటుందిట, కదలకుండా. కానీ అటు ఇటు ఉన్నటువంటి పళ్ళెం నిండుగా భోజనం లేకపోతే అటు ఇటు కదులుతూ ఉంటుంది. అదేవిధంగా అన్ని గుణాలు కలిగినటువంటి వారు ఎంతో ఒదిగి ఉంటారు. ఆ రాజు అంటున్నాడు, వందిమాగదులారా, నాయందు కమనీయ గుణములు కలిగనేని, అర్హంబు నుతిసేయనవి లేవు. అంటే నాలో అంత సద్గుణాలు ఏమున్నాయని నన్ను ఇంత ప్రశంసిస్తూ ఉన్నారు, నాలో అవి లేవు. అంతేకాకుండా నాయందు నది గానమీనుతి వ్యర్థమయ్యే, ఎందుకు అనవసరంగా నన్ను పొగుడుతూ ఉన్నారు, నేనంత అర్హుడిని కానే అంటూ ఉన్నాడు. ఇట మీద గుణములనే పారియుండిన అప్పుడు నుతించెదమంటిరేని, అంటే భవిష్యత్తులో నేను ఇంకా ఏం చేయలేదు, అప్పుడే నన్నెందుకు పొగుడుతూ ఉన్నారు, నేనేదైనా గొప్ప పని చేస్తే అప్పుడు మీరు నన్ను పొగడాలి. అంతే కాబట్టి చెబుతూ ఉన్నాడు, సభ్య నియుక్తులై చతురత ఉత్తమ శ్లోకుని గుణములు అస్తోక భూ ప్రసిద్ధములుగాన. ఎవరిని పొగడాలి మీరందరూ కలిసి? లోక ప్రసిద్ధుడైనటువంటి ఎవరు? ఆ విష్ణుమూర్తి యొక్క సుగుణాలు పొగడాలి. అంతేగాని విష్ణుని కళ్యాణ గుణాలు
సన్నుతిసేయుడజుని అతని బహు వివిధ భావంబులభినుతింపనలవిగాకయుండుదురు. అతని గుణాలు ఇన్ని అని చెప్పలేము. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క గుణాలు, కళ్యాణ గుణాలు. అయినా సరే మీరు చతురులు కాబట్టి, చతురమతులారమాగద జనములారా, ఆయన ఉత్తమ గుణాలను పొగడండి. నేను ఆయన భక్తుడిని, నా గురించి ఏమి పొగుడుతారు మీరు అని వినయంగా చెబుతూ ఉన్నాడు. మరియు మహాత్ముల గుణంబులు తనయందు సంభావితంబులు సేయు సామర్థ్యంబులు గలిగిన నందు, మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులుగావునన్ తత్సమంబుగా ఎట్లు నుతింపవచ్చు ఎవ్వండేనొకడు శాస్త్రాభ్యాసమునందు తనకు విద్యా తపోయోగ గుణంబులు కలుగునని పలికిన. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. మహాత్ముల గుణాలు తనయందు సంభావితంబులు సేయు సామర్థ్యంబులు కలిగిన అంటే పాఠకులు నా దగ్గర లేకపోయినా ఉన్నట్లు వర్ణిస్తారు. మహాత్ముల గుణాలు నా యందు లేవు, కానీ నా యందు ఉన్నట్లుగా వర్ణిస్తారు. తత్సమంబుగా నెట్లు నుతింపవచ్చు ఎవ్వండేనొకండు శాస్త్రాభ్యాసంబున తనకు. అంటే చూడండి, పొగిడే శక్తి ఉన్నా కూడా మహాత్ముల గుణాలను ప్రశంసించినట్లు ఇతర గుణాలను, ఇతరులను ఎవ్వరూ కూడా ప్రశంసించలేరు. పొగిడే శక్తి ఉన్నా కూడా, అంటే గొప్పవారి గుణాలు అంత గొప్పగా ఉంటాయి. శాస్త్రాలు చదివినందువల్ల, అంతేకాకుండా విద్య, తపస్సు, యోగం అనేటువంటి గుణాలు కలిగాయి అంటే ఎవరైనా అంటే నవ్వుతారు. శాస్త్రాలు చదివినంత మాత్రమే రావు విద్య, తపస్సు, యోగము ఇవన్నీ కూడా. అయితే కుమతి అంటే పుట్టుకతోనే ఎవరు ఎలాంటి వారు అన్నది గ్రహించి దానితో వారికి మంచి పేరు రావాలి. అంతేకాని శాస్త్రాలు చదివినంత మాత్రమున అందరూ గొప్పవాళ్ళు కాలేరు. అందువల్ల మందమతులైనటువంటి వారు కుమతి అగువాడెరుంగండు అదియునుగాక. కుమతి మందమతులైనటువంటి వారు ఎవ్వరూ ఇట్లాంటి విషయాలు గ్రహించలేరు. పూర్వజన్మ సుకృతం కొద్దీ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులైన తరువాత వారికి ఏ శాస్త్రాలు చదివినా, ఏ విద్యను అభ్యసించినా, ఏ తపస్సు చేసినా, ఏ యోగం చేసినా ఆ స్వామి భక్తుడైన తరువాత మాత్రమే అతనికి అర్హత లభిస్తుంది అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి పృథు చక్రవర్తి. అతి విస్తృతులు సులజ్జాన్వితులు మహోదారులు అధిక నిర్మలులు ఆత్మస్తుతి పరనిందల దోషములు అతిహేయములని తలంతురాత్మలనెప్పుడున్. అతి విస్తృతులు, సులజ్జాన్వితులు, అతి విస్తృతులు అంటే అందరి చేత పొగడబడేటువంటి వారు, గొప్పవారు, ప్రసిద్ధులైనటువంటి వారు. సులజ్జాన్వితులు అంటే నిజంగా లజ్జ కలిగినటువంటి వారు, అంటే ఎదుటి మనిషిని గౌరవించేటువంటి గుణం కలిగినటువంటి వారు. అంతేకాకుండా మహోదారులధిక నిర్ములు. మహోదారులు అంటే అందరికీ కూడా దాన ధర్మాలు చేసేటువంటి వారు, ఉదారంగా. అధిక నిర్మలులు స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. ఆత్మస్తుతి పరనిందల దోషములు. గొప్పవారెప్పుడు ఆత్మస్తుతి, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం, పరనింద, ఇవి రెండు కూడా మంచివి కాదు. ఆత్మస్తుతి, పరనింద ఇలాంటివి చాలా హేయములని తలుస్తారు నిజంగా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు అని అంటున్నారు. అంటే నన్ను స్తుతించకండి, నేను గొప్పవాడిని కాను, ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అందరికంటే గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు. వంది జనంబులు
లోకములందు అవిదితవర కర్ములగు భూపతులన్ నందించుట వశ్యంబై నందగదు నుతింప శిశుజనంబుల పగిదిన్. అయితే వంది జనంబులు లోకంబులందు, లోకంలో ఎవరు ఉత్తమ కార్యాలు చేశారో ఏ రాజులు లేదో తెలియకపోయినా ఎవరు స్తుతిస్తారు? వంది జనంబులు, వంది మాగదులు అటు ఇటు నిలబడేవాళ్ళు, వాళ్ళు స్తుతిస్తారు. కానీ అందరూ స్తుతించడం తప్పు అని చెప్తున్నాడు. చూసారా? ఆత్మస్తుతి, పరనింద, ఇవి రెండు కూడా మంచివి కాదు అన్నటువంటి మంచి విషయాన్ని ఆ పృథు చక్రవర్తి చెబుతూ ఉన్నాడు. పృథు చక్రవర్తి చరిత్ర ద్వారా మనము మంచి మంచి విషయాలను తెలుసుకోబోతున్నాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.